హలో 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 అలా అరే నువ్వు ఇప్పుడు అసలు ఎక్కడున్నావురా? ఎప్పటి నుంచి ఫోన్ చేస్తున్నానో తెలుసా? ఎందుకు తీయడం లేదు? బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయిందిరా. ఇంట్లో వాళ్ళంతా ఎంత కంగారు పడుతున్నారో తెలుసా? ఇది అసలు పద్ధతేనా? హలో అరే నీతోనే మాట్లాడుతున్నా, నిద్రపోతున్నావా ఏంటి బే? అలా నేను కాల్ చేయాలనుకున్నా. అవునా, తమరు అంత శ్రమ తీసుకునేవారేనా? ఆ 18 గంటల తర్వాత ఇప్పుడు ఫోన్ చేయాలనుకుంటున్నావా? నేను దయ్యుడిని అయిపోయాను. అలా అసలు ఇదేమైనా పద్ధతేనా బే? నువ్వు అసలు ఎక్కడున్నావు? హలో మళ్ళీ ఎక్కడ మాయమయ్యావురా? హలో హలో అరే వినిపిస్తుందా? హలో ఈ నెట్వర్క్ ఏంటిది? నువ్వెక్కడున్నావు అసలు? అలా నా మాట వినిపిస్తుందా లేదా? హలో రే హలో నీతోనే మాట్లాడుతున్నాను, ఎక్కడున్నావు? కోటి, ఇంకా వాళ్ళకి చెప్పు. నా ఫోన్ మళ్ళీ స్విచ్ ఆఫ్ అవుతుంది. శివాయ నమ 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 శివాయ. జై శివశంభో జై శివశంభో జై శివశంభో. బెస్ట్ స్పాట్ సార్, పైగా చాలా అందంగా ఉంటుంది. జనాలు ఎక్కువగా ఉండే ప్రదేశం కాదు కదా, నాకు కొంచెం ప్రశాంతత కావాలి. కోటిలో ఎక్కడికైనా వెళ్ళండి సార్, అంతా ప్రశాంతతే. సార్ రూమ్కి తాళం సరిగ్గా వేశారు కదా? సరిగ్గా అంటే ఎలా వేస్తారో అలాగే వేశాను. కీస్ పెట్టి తిప్పడం కన్నా ఇంకేదైనా చేయాలా ఏంటి? అయ్యో లేదు సార్, నేనేదో ఊరికే అడిగాను. ఇక్కడ దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయి. అయితే మీరే జాగ్రత్తగా ఉండాలి. నేనెంత జాగ్రత్తగా ఉంటాను? దొంగతనం జరగాలని ఉంటే జరిగే తీరుతుంది. ఇట్స్ ఓకే. నా గదిలో దొంగిలించగలిగేవేవీ లేవు. ఏమీ లేవా? కార్డ్, డబ్బులు, ల్యాప్టాప్ ఏదో ఒకటి ఉంటుంది కదా. మీరేం దొంగలించాలనుకుంటున్నారు? ఏంటి సార్ మీరు? पाने को था कुछ नहीं, खोने को भी गई, खाली सी इस रूह में मिलती नहीं. We are about there, is it? Just 2 more steps. See. Best view in the world. Yeah. See. Very beautiful view. Nowhere in the world. See. You see? Very beautiful. Shh. అయితే, ma'am, I was saying,
దిస్ ఈస్ ద బెస్ట్ వ్యూ పాయింట్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఏ బాబు శాంతంగా ఉండొచ్చు కదా, ఎందుకు అరుస్తున్నావు? సైలెంట్ గా ఎందుకు ఉండాలి బాబు? పబ్లిక్ ప్లేస్, ఇదేం మీ ఇల్లు కాదు. అయితే అక్కడికి వెళ్ళి గోల పెట్టుకోవచ్చుగా, నా తల మీద ఎగరడం అవసరమా? అసలు మీరేం మాట్లాడుతున్నారు బాబు? ఆ? మీకు కొంచెం కూడా మర్యాద తెలీదా? ఆ? No, Champak. Leave it. It's okay. బుద్ధి రావడం మంచిదైంది, అలాగే మరోసారి ఇటువైపు రామాకు. మూర్ఖుడా, ఈడియట్. నలుగురు ఇంగ్లీష్ వాళ్ళని పట్టుకొని వస్తే చాలు. రే, ఎవరిని తిడుతున్నావు? మాట్లాడే పద్ధతి తెలీదా? పద్ధతి పెద్దవాళ్ళతో ఎలా నేర్పించాలా? నన్ను మాట్లాడేది? నీ పద్ధతి ఏమైనా నేర్పించాలా? పద్ధతేనా? ఎవరిని తిట్టావు? ఏమన్నావు? తిట్టుతున్న ఇలా పనులు నన్ను ఎందుకు మాట్లాడతావు? చేస్తున్నావు? ఇక్కడ ఎందుకు నిలబడి ఏం చేస్తున్నావు? మాట్లాడకూడదా? ఎందుకు ఒక్క నిమిషం అరిచావు? చక్క పెట్టుకున్నా? ఎందుకు అరిచావు? చంపా, ఏయ్, వెళ్ళు. don't fight. అసలు నీ గురించి రేయ్, నువ్వేమనుకుంటున్నావు? వెళ్ళరా వెళ్ళు. అరే, చంపా. అసలు ఈ సమస్య ఏంటో నాకు అర్థం ఏయ్, కావట్లేదు. ఎవరిని వస్తున్నావు? నన్ను ఎందుకు తిట్టావు? చెప్పు, వస్తున్నావు ఏంటి? చెప్పు, ఎందుకు తిట్టావు? ఏయ్! ఏయ్, బాబు, సరే, తర్వాత మనం వాడికి ట్రై చేద్దాంలే. కానీ తుషార్, నీతో వాడు మాట్లాడితే మాత్రం మాకు తప్పకుండా చెప్పు, అర్థమైందా? హా, సరే ఉంటాను, బాయ్. తుషార్తో వాడు మాట్లాడాడు. వాడు కోటిలో ఉన్నాడు. ఎక్కడ? నానా ఉత్తరాఖండ్లో కోటి అనే గ్రామం ఉంది, అక్కడికే వెళ్ళాడు. కోటి. కానీ వాడు అక్కడేం చేస్తున్నాడు? ఇంకేం చేస్తాడు, ఇక్కడంతా నాశనం చేసి పారిపోయాడుగా. ఇక్కడ వాడి పని చాలా చక్కగా జరుగుతుంది. నాన్న వాడి పని ఇక్కడ చాలా చక్కగా జరిగేది. ముఖ్యమైనది ఏంటంటే వాడు ఎక్కడున్నా బానే ఉన్నాడు. మరి వాడు ఎప్పుడు తిరిగి వస్తాడు? అమ్మా, నీకు వాడి గురించి తెలుసు కదా, చిన్నప్పటి నుంచి ఇలాగే చేస్తాడు. కొన్ని రోజులు ఆగితే వాడే తిరిగొస్తాడు, సరేనా? నాకు చాలా బెంగగా ఉంది. అమ్మా, అసలు ఇందులో బెంగపడడానికి ఏముంది? మీకు తెలుసు కదా వాడు తిరిగి వస్తాడు, మనం మాట్లాడదాం, అర్థమైందా? నాన్న, మీరు వాడిని కోపడకండి, నేను సర్ది చెప్తాను. చెప్పు చెప్పు. మ్మ్. నీకేమైనా పిచ్చా? ఇప్పుడు నా ప్రాణాలు పోయేవి. అలా తోస్తారా? సార్. ఎవరన్నా తోస్తారా? సారీ, సార్, ఏంటి సారీ? ఏంటి సారీ? సార్, మీరే అలా మాట్లాడడంతో కోపం కోపమా? వచ్చింది. తోసేస్తావా? చంపేస్తావా? తప్పైపోయింది సార్. అలా ఎవరైనా సార్, తోస్తే చెప్పేది వినండి నేను సార్. చనిపోయేవాడిని, సార్, నా నేను ప్రాణాలు పోయి ఉండేవి, తప్పైపోయింది సార్, చచ్చిపోయిండేవాడిని. ప్లీజ్ ఏం అర్థం చేయాలి? చేసుకోండి ఈసారి నీ పాత్ర సార్. పెట్టుకోవాలా? ఎందుకు సార్ అలా మాట్లాడతారు? ఎవరైనా ఇలా తోస్తే నా బ్యాగ్ పడిపోయింది, సార్, అరే నా సార్. సామాన్ మొత్తం బ్యాగ్ లోనే సార్, ఉంది. నేను అర్థం మొబైల్, చేసుకోగలను. పర్స్ అందులోనే సార్, ఉన్నాయి. నేను అర్థం చేసుకోగలను, ఏం అర్థం సార్. చేసుకోవాలి? సార్, సారీ సార్. సారీ చెప్పకు, సారీ మాత్రం చెప్పకు, వెళ్ళిపో. సారీ అంట. చంపక్, చెప్పండి మేడం. యాక్చువల్లీ ఐ హ్యావ్ అన్ ఐడియా. వీ కెన్ టేక్ హిమ్ దేర్ ఆల్సో. సో వీ కెన్ బ్రింగ్ హిమ్. జస్ట్ టాక్ టు హిమ్ వన్స్. అలాగే మ్యామ్. సార్, సార్, ఒక ఐడియా ఉంది, చెప్పాలనుకుంటున్నాను సార్. దూరంగా వెళ్ళు. సార్, ఒకసారి వినండి సార్. సార్, నాకు ఇక్కడ ఒక చిన్నపాటి హాస్టల్ కమ్ లాడ్జ్ ఉంది. అంటే ఈ అమ్మాయిలు కూడా అక్కడే ఉన్నారు సార్. సార్, సార్, అంటే మీరు కావాలంటే అక్కడ ఎన్ని రోజులైనా ఉండొచ్చు సార్. ఉండడం, భోజనం అన్నీ ఫ్రీ సార్. ఐ మీన్, అంటే మీరు తిరిగి వెళ్ళిన తర్వాత మాకు డబ్బులు పంపించండి సార్. సార్, ఆలోచించండి, చిన్న ప్లేసే కానీ మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు సార్. పదండి సార్. బాగుంది కదా సార్? చెప్పాను కదా, హెవెన్ అండ్ అర్త్. అయినా కూడా మీరు ఎక్కడున్నారో ఆ ప్లేస్ కంటే ఇది బెటర్. అయినా సార్, హోటల్ మేనేజర్ గెస్ట్ల సామాన్లు దొంగిలిస్తూ ఉంటాడు. ఒకవేళ మీ బ్యాగ్ అక్కడ పడుండకపోతే వాడే దొంగిలించేవాడు. అంటే నేను నిజం చెప్తున్నాను సార్. రండి రండి రండి, ఇది మీ ఇల్లే అనుకోండి సార్. జాగ్రత్తగా రండి. అర్థం చేసుకోవే, సిచ్యువేషన్ సీరియస్ అయింది, మరో ఆప్షన్ కూడా ఏం లేదు. అయినా నాకు ఎక్స్ట్రా డబ్బులు కూడా వస్తాయి కదా. అయినా మన రాజు కొన్ని రోజుల పాటు బయటపడుకుంటే వాడేం బలహీనుడు అయిపోలే. వెళ్ళు, నీ సామాన్లు సర్దుకో. సార్, రండి రండి.
చిన్నదే కానీ అద్భుతంగా ఉంటుంది సార్. చూడండి, పూర్తిగా ఫస్ట్ క్లాస్. అలాగే విండోలోంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది సార్. చూడండి, అయినా సార్ 1-2 రోజుల్లో బాగుంది అనిపించడం మొదలవుతుంది. అది హాస్టల్లో అమ్మాయిలు ఉన్నారు కదా, అంటే అరే కొంచెం త్వరగా కానీ. ఆ, ఇవ్వండి సార్ ఆ బ్యాగ్ ఇలా లేదు ఇవ్వండి. నేను పెడతాను. అరే ఇవ్వండి సార్, ఏం పర్వాలేదు. సరే సార్, మరి సాయంత్రం స్నాక్స్ దగ్గర కలుద్దాం. సరే. మమత చాలా రుచిగా వండుతుంది. హ్మ్. సరే సార్, ఉంటాను.